అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతః శక్యో వాప్తుముపాయతః. పద అర్థం చూద్దాం రండి. అసంయత ఆత్మన మనస్సును నియంత్రించని వానికి యోగ యోగం దుష్ప్రాప పొందడం చాలా కష్టం ఇతి అని మే నా మతి అభిప్రాయం. వశ్య ఆత్మన మనస్సును వశంలో ఉంచుకున్న వానికి తు అయితే యతథ నిరంతరం ప్రయత్నించేవానికి శక్య సాధ్యమే అవాప్తుం పొందడం ఉపాయత సరైన మార్గం ద్వారా. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకో. మనస్సును నియంత్రించకుండా యోగాన్ని పొందాలని ఆశించడం చాలా కష్టం. ఎందుకంటే యోగం బయట జరిగే మార్పు కాదు, అది మనస్సులోనే జరిగే మార్పు. అర్జున, మనస్సు తన ఇష్టానుసారంగా తిరుగుతుంటే ధ్యానం నిలవదు, సమత్వం నిలవదు, యోగం కూడా సిద్ధించదు. కానీ ఎవడు తన మనస్సును క్రమంగా వశంలోకి తెచ్చుకుంటాడో, సాధనను విడిచిపెట్టకుండా నిరంతరం ప్రయత్నిస్తాడో అతనికి యోగం తప్పకుండా లభిస్తుంది. అర్జున, నేను యోగం చాలా కష్టమని చెప్పడం లేదు, మనసును అదుపులోకి తేవకుండా యోగం సాధ్యమవుతుందని కూడా చెప్పడం లేదు. సరైన మార్గంలో నిరంతర ప్రయత్నంతో మనస్సును నియంత్రించిన వాడు తప్పకుండా యోగాన్ని చేరుకుంటాడు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.